పడకుండా వాళ్ళు ఇప్పటి వరకు బ్రతకగలిగారు. ఓకే. సో, ఇక్కడ మనము ఈ న్యూట్రిషన్ గురించి అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే, సో ఇది ఒక డైట్ మనం ఏదైతే తీసుకోవాలో, ఏ విధమైనటువంటి డైట్ తీసుకుంటే మన బాడీకి కావాల్సిన పోషకాలనేవి అందుతాయో, న్యూట్రియంట్స్ అనేవి అందుతాయో. ఓకే. అట్లానే ఒక మనిషి హెల్తీగా ఉండాలి అంటే, ఓకే, ఏమేమి ఫుడ్స్ అనేది తీసుకోవాలి, అట్లానే మనము డిసీజెస్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, వీటన్నిటి గురించి మనము కంప్లీట్ గా తెలుసుకుంటేనే మనకి మనం ఏం తీసుకుంటే మనం కరెక్ట్ గా ఉంటాము, ఐ మీన్ అంటే మనం హెల్దీగా ఉంటాము అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఓకే. సో ఈ న్యూట్రిషన్ అంటే ఏంటి, అసలు ఆ న్యూట్రిషన్ అనేది ఏం చేస్తుంది, ఆ న్యూట్రిషన్ లో ఏమేమి ఉంటాయి ఒక బాడీకి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక బాడీని తీసుకుంటే ఆ బాడీకి కార్బోహైడ్రేట్స్ అనేవి, ఓకే, సో ప్రోటీన్స్ అనేవి, మినరల్స్ అనేవి, ఫ్యాట్స్ అనేవి, వాటర్ అనేది కంప్లీట్ గా మనం బాడీకి ఇవ్వాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రోటీన్స్ ఉన్నాయి. ప్రోటీన్స్ అనేవి మన బాడీలో 16% ఉంటుంది. 16% అనేది మన బాడీలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్యాట్స్ కూడా 16% ఉంటుంది. ఓకే. మనకి కార్బోహైడ్రేట్స్ వచ్చేటప్పటికి 1% ఉంటాయి. ఓకే. మినరల్స్ కానీ లేకపోతే వైటమిన్స్ కానీ, సో ఇవన్నీ కూడా మన బాడీకి సమపాలంలో బ్యాలెన్స్డ్ గా మనం అందించాలి. సో ఒకటి తక్కువయ్యి ఒకటి ఎక్కువైనా సరే మనకి ఏమవుతుందంటే ఆ డెఫిషియెంట్ రూమ్ లో మనము ఏమవుతుందంటే మనము రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఏదన్నా ఒక డిసీజ్ అటాక్ అయ్యే ఛాన్స్ అనేది మనకు ఉంటుంది. ఓకే. సో ఆ డిసీజ్ కానీ లేకపోతే మన హెల్త్ ని మనం కరెక్ట్ చేసుకోవడానికి మనము యూజ్ చేసే టర్మ్ న్యూట్రిషన్ అని చెప్పని అంటాం. ఆ న్యూట్రిషన్ లో మనం ఒక మనిషి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి హెల్త్ ని మెయింటైన్ చేయాలి అనేది చెప్పేదే మనకి న్యూట్రిషన్. ఓకేనా. సో ఈ సప్లిమెంట్ ఈ మన కంపెనీలో మనం చూస్తే మనం సప్లిమెంట్స్ ని మనం యూజ్ చేస్తున్నాం. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు, సో ఇవన్నీ మెడిసిన్స్ కదా, సో ఈ మెడిసిన్స్ మనం చేయకూడదు అంటే చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. సో ఇవి మెడిసిన్స్ కాదండి, బేసిక్ గా సప్లిమెంట్స్ అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మనకి కావాల్సిన బాడీకి కావాల్సిన 167 న్యూట్రియంట్స్ అనేవి అందట్లేదు. ఎందుకు అందట్లేదు అంటే ప్రస్తుతము మొత్తము కూడా కల్తీమయం అయిపోయింది. మనం పండిస్తున్న ఫుడ్ దగ్గర నుండి ప్రతిదీ కూడా కల్తీమయం అయిపోవటం వల్ల మన బాడీకి అందాల్సిన పోషకాలు ఏవైతే ఉన్నాయో, న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందడం లేదు కరెక్ట్ గా. కాబట్టి మనము ఏం చేస్తున్నామంటే బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ని అందించడానికి ఈ సప్లిమెంట్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నాం. అంటే ఇవి మెడిసిన్స్ రూపంలో కాదు, ఇది ఒక ఫుడ్. ఓకే. సో ఈ సప్లిమెంట్స్ లో మన కంపెనీలో ఉన్న సప్లిమెంట్ గురించి మనం తెలుసుకుందాము. సో అది బక్టోన్. సో ఈ బక్టోన్ అనేది ఈ బక్టోన్ అంటే ఏంటి. ఓకే. సో ఈ బక్టోన్ అనేది ఏంటి అంటే బేసిక్ గా ఇది ఒక ఫ్రూట్. ఓకే. సో ఈ ఫ్రూట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఒక పుల్లటి టేస్ట్ గా ఉంటుంది. ఓకే. సో పుల్లటి ఫ్రూట్ అన్నమాట. మనం చూస్తే ఈ సీబక్టోన్ అనే ఫ్రూట్ కి మనము చాలా అక్రాస్ గ్లోబ్ లో అంటే వరల్డ్ లో చాలా మంది చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఓకే. సో కొంతమంది లెస్బెర్రీ అంటారు, కొంతమంది సీబక్టోన్ అంటారు. సో అట్లా వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. అది ఏది ఏమైనప్పటికీ కూడా సో ఆ సీబక్టోన్ లో ఏమేం వాడతారు, ఆ ప్లాంట్ లో ఏమేం వాడతారు బేసిక్ గా అంటే, సో ఫ్లవర్స్ లీవ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా వాడటం జరుగుతుంది. అకార్డింగ్ టు యూజ్ చేస్తున్నారు, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేసే దాంట్లో బేసిక్ గా సీబక్టోన్ ని యూజ్ చేస్తారు. సీబక్టోన్ అదే సప్లిమెంట్ లో యూజ్ చేసే ఫ్రూట్ ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఏదైనా స్కిన్ మీద పెట్టేది అయితే సో మనకి లీవ్స్ కానీ లేకపోతే ఆయిల్ రూపంలో కానీ దాన్ని యూజ్ చేస్తారు. సో అట్లా డిపెండ్ అపాన్ ద ప్రోడక్ట్ అన్నమాట. ఓకేనా. సో ఈ
తీసుకుంటున్నాము అంటే బేసిక్ గా మనకి మన శరీరంలో ఏంటంటే సెల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఈ సెల్స్ అనేవి ఏం చేస్తూ ఉంటాయంటే ఇందాక నేను చెప్పినట్టు మన బాడీలో మనం ఏదైతే ఫుడ్ ని తీసుకుంటున్నామో ఆ ఫుడ్ మనం తీసుకున్న టైంలో మనం తీసుకున్న కల్తీ ఫుడ్ ఏదైతే ఉందో ఆ కల్తీ ఫుడ్ లో చాలా విష పదార్థాలు అనేవి కలిసి ఉంటాయి. కాబట్టి ఏమవుతూ ఉంటుంది అంటే ఆ విష పదార్థాలు అనేవి మనం తీసుకుంటూ ఉన్నప్పుడు వాటిని ఫ్రీ రాడికల్స్ అంటాం. ఓకే, సో ఆ ఫ్రీ రాడికల్స్ ఏమవుతూ ఉంటాయంటే మన బాడీలో ఉన్న సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఆ సెల్స్ అంటే ఆ కణాలు ఎప్పుడైతే డ్యామేజ్ డిసీజెస్ కానీ డయాబెటీస్ కానీ క్యాన్సర్ కానీ ఇట్లాంటివి ఎందుకు వస్తాయి అంటే బేసిక్ గా మనం ఫస్ట్ స్టేజ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకోకుండా ఉండడం వల్ల అదొక క్రానిక్ డిసీజ్ లాగా చేంజ్ అయింది. ఓకే, సో ఈ సీబక్తం బేసిక్ గా ఏం చేస్తుంది అంటే ఈ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో ఒక సెల్ ని డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో వాటితోని ఫైట్ చేసేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఓకే, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ బేసిక్ గా ఏం చేస్తాయంటే వాటి పని ఏంటి అంటే ఫ్రీ రాడికల్స్ తోని ఫైట్ చేస్తూ ఉంటాయి. అంటే మనకి డిసీజెస్ ఏమీ రాకుండా ఇవి కాపాడుతూ ఉంటాయి. అంటే బాడీకి మనం ఎప్పుడూ కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇస్తూ ఉండాలి. ఓకే, సో ఎప్పుడైతే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనం ఇస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఓకే ఆ ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ అని అంటాం కదా, ఆ రోగ నిరోధక వ్యవస్థ అన్నది కరెక్ట్ గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ గా ఉంటుందో ఆటోమేటిక్ గా మనిషి అనేవాడు హెల్దీగా ఉంటాడు. ఓకే, సో ప్రెసెంట్ ఉన్న కరోనా సిచ్యువేషన్ లో ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా లేకపోవడం వల్లే మనం చూస్తున్నాం చాలా మంది కొంతమంది తట్టుకోగలుగుతున్నారు, కొంతమంది తట్టుకోలేక ఆ బాడీ అనేది ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా లేకపోవడం వల్ల కొంతమంది మన మధ్యలో కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు కదా. సో బేసిక్ గా మనం చేయాల్సింది ఏంటి అంటే ఏమో వ్యాక్సినేషన్స్ లేకపోతే ఏమో మనము టాబ్లెట్స్ మెడిసిన్స్ ఇన్ని వాడే బదులు బేసిక్ గా ఈ సీబక్తోన్ అన్న ఫ్రూట్ తో తయారు చేసిన క్యాప్సూల్ అన్నది మనం బేసిక్ గా వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో అది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది, అసలు ఈ సీబక్తోన్ నేను ఎందుకు వాడాలి చాలా మందికి డౌట్ వస్తుంది. సో ఈ సీబక్తోనే ఎందుకు వాడాలి, ఈ సీబక్తోన్ అంత ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందా, అంత ఇమ్యూన్ సిస్టమ్ ని బిల్డ్ చేస్తుందా, ఓకే సో ఏమేమి ఉన్నాయి అసలు ఇందులో అనేది మనం ఇన్ డెప్త్ గా మనం చూద్దాం. ఓకే, సో ఇందాక నేను చెప్పినట్టు ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది అని చెప్పాను. అట్లానే ఈ సీబక్తోన్ ఫ్రూట్ లో బేసిక్ గా మనకి ఏంటంటే ఫ్యాటీ ఇందాక చెప్పాను మనకి 16% ఫ్యాట్ అనేది మన బాడీలోకి అందాలి అని చెప్పాను. అంటే మనం తీసుకున్న ఫుడ్ లో ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బాడీకి ఎప్పుడైతే అందుతూ ఉంటాయో అప్పుడు మనం ఆటోమేటిక్ గా బాడీకి కావాల్సిన ఫ్యాట్ ని అందిస్తున్నట్టు లెక్క. ఓకే, సో ఇక్కడ ఒమేగా 3, omega 6, omega 7 ఇట్లా చాలా రకాల ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తూ ఉంటాయి. ఇట్లా మనకి ఒమేగా 6, 7, 42, 47, 49 అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఓకే, సో ఒక్కొక్కటి ఏమేం చేస్తాయి అన్నది మనం చూద్దాం. ఓకేనా, సో అసలు ఈ సీబక్తోన్ కి బేసిక్ గా ఇది ఎక్కడ పెరుగుతుంది అంటే లే లడక్ అంటే కూల్ ప్రదేశాల్లో పెరుగుతుంది. ఈ సీబక్తోన్ అన్నది ఎక్కడ పెరుగుతుంది అంటే కూల్ గా ఉండే ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఆ టైంలో అక్కడ పెరుగుతుంది. అండ్ ఇది ఎప్పుడు పెరుగుతుంది, దీని యొక్క సీజన్ ఏంటి అంటే అక్టోబర్ ఆ టైంలో ఉంటుంది కదా, ఆ టైంలో పెరుగుతుంది మనకి. ఓకేనా, సో ఇది ఎన్ని అడుగులు పెరుగుతుంది అంటే 12,000 feet వరకు ఈ ప్లాంట్ అన్నది పెరుగుతుంది. ఓకే, సో బేసిక్ ఇది ఇండియాలో పెరుగుతుంది. ఓకే, సో ఇందులో ఇందాక నేను చెప్పాను కదా omega 3, omega 6, omega 7 and 9 ఇందులో ఉంటాయి. సో ఒక్కొక్కటి ఏమేం చేస్తాయి, omega 3 బేసిక్ గా ఏం చేస్తుంది అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో గుండె సంబంధిత రోగాలు రాకుండా ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనల్ని కాపాడతాయి. అంటే శరీరానికి ఎప్పుడైతే omega 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయో
అప్పుడు ఆటోమేటిక్ గా గుండె సమస్యలు అనేవి రావు, ఫస్ట్ థింగ్. ఓకే. సో నెక్స్ట్ ఒమేగా 6 ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ ని, నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా, సో నరాల ఇది ఉంటుంది కదా, సో అది కరెక్ట్ చేస్తుంది. దాని మంచిగా ఫంక్షన్ అయ్యేటట్టు, అంటే మన బ్రెయిన్ కరెక్ట్ గా ఫంక్షన్ అయ్యేలాగా చేస్తుంది ఈ ఒమేగా 6. ఓకే. సో ఒమేగా 7 ఏం చేస్తుంది అంటే, సో ఒమేగా 7 బేసిక్ గా స్కిన్ కి, హెయిర్ కి యూజ్ అవుతుంది. ఓకే. ఈ సీ బక్టోన్ అన్నది స్కిన్ కి యూజ్ అవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ కి యూజ్ అవుతుంది, హెయిర్ కి యూజ్ అవుతుంది, ఓరల్ దీనికి ఓరల్ కేర్ కి యూజ్ అవుతుంది. సో ఇన్ని రకాలుగా ఇది యూజ్ అవుతుంది. ఓకే. ఇంకా మనకి ఈ ఒమేగా 7 అండ్ 9 ఏం చేస్తుంటాయంటే డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో, అంటే మన జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ జీర్ణ వ్యవస్థ కరెక్ట్ గా పనిచేసేలాగా చేస్తుంది. సాధారణంగా ఒక మనిషి హెల్దీగా లేడు అంటే ఆ డైజెషన్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా ఉంటే ఏ రోగాలు అనేవి కరెక్ట్ రావు అసలు. ఆ డైజెషన్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా లేకపోవడం వల్లే చాలా రోగాలు అనేవి మనిషికి వస్తూ ఉంటాయి. ఓకే. సో బేసిక్ ఇలా రూట్ లో సిస్టమ్ ఎప్పుడైతే ఈ డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ చేస్తుందో వెళ్ళాల్సిన వేస్ట్ మెటీరియల్ అంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో హెల్దీగా ఉంటుంటాం అప్పుడు ఆటోమేటిక్ గా. ఓకే. సో అట్లానే మనకి యూరోజెనైటల్ లైనింగ్ అన్నది కూడా, అంటే బేసిక్ గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటారు కదా, సో ఇలాంటివి లేకుండా, అంటే జెనైటల్ ప్రాబ్లమ్స్ ఏమీ కూడా రాకుండా ఇది సీబక్టోన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకేనా. సో ఇందులో ఏమేమి వైటమిన్స్ ఉన్నాయంటే విటమిన్ ఏ ఉంది, విటమిన్ సి ఉంది, విటమిన్ సి ఉంది. ఓకే. సో ఈ విటమిన్ ఏ, సి, ఎలా పనిచేస్తాయంటే యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తాయి. అంటే ఒక శరీరానికి ఏ రోగము కూడా అటాక్ అవ్వకుండా ఇవి పనిచేస్తాయి. ఓకే. ఇంకా విటమిన్ బి అంటే మనిషికి సాధారణంగా కొన్ని, అంటే ఐ మీన్ సమపాలలో, అంటే ఈక్వల్ గా మనకి కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ కరెక్ట్ బ్యాలెన్స్ లో అందాలి అని చెప్పాను కదా. ఎప్పుడైతే ఇవి కరెక్ట్ గా అందవో ఆటోమేటిక్ గా మనిషి నీరసంగా పడిపోతూ ఉంటాడు. ఆ నీరసం అనేది పడకుండా విటమిన్ బి అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే. సో విటమిన్ డి అండ్ కే అనేది ఏం చేస్తుంది అంటే, సో బేసిక్ గా మనకి జాయింట్స్ హెల్త్ కానీ, లేకపోతే విజన్ అంటే ఐ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా, సో ఇట్లా ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో అట్లానే ఇందులో ఈ వైటమిన్ ఏసిఈ ఏం చేస్తాయి, ఇంకా ఏం చేస్తాయి అంటే స్పర్మ్ కౌంట్ ఏదైతే ఉందో ఆ స్పర్మ్ కౌంట్ ని కరెక్ట్ గా ఉండేలా చేస్తాయి. అట్లానే ఇన్యాక్టివ్ స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్టివ్ సెల్స్ ఐ మీన్ యాక్టివ్ స్పర్మ్స్ లాగా ఉండేటట్టు చేస్తాయి బేసిక్ గా. ఓకే. అట్లానే కోలన్ హెల్త్ అంటే మన ఇంటెస్టైనల్ దగ్గర ఉంటుంది కదా, చిన్న పేగు, పెద్ద పేగు అట్లా అంటారు కదా, సో అక్కడ అది కరెక్ట్ గా ఉండేలాగా చేస్తుంది, అది హెల్దీగా ఉండేలాగా చేస్తుంది. ఎప్పుడైతే ఆ పేగు దగ్గర కరెక్ట్ గా ఉంటుందో, ఐ మీన్ హెల్దీగా ఉంటుందో, ఆ కోలన్ అనేది హెల్దీగా ఉంటుందో ఆటోమేటిక్ గా మన డైజెషన్ సిస్టమ్ అనేది హెల్దీగా ఉంటుంది. ఓకే. సో అట్లానే ప్రాపర్ బ్రెయిన్ అనేది, ఐ మీన్ అంటే బ్రెయిన్ అనేది కామ్ గా మెంటల్ ఫంక్షన్ అనేది కరెక్ట్ గా ఉండేలాగా చేస్తుంది. ఓకే. సో ఇంకా మనకి ఏం చేస్తాయి, ఈ సి పక్టోన్ అనేది ఏం చేస్తుంది అంటే సెల్యులర్ రెజ్యునేషన్ అనేది చేస్తుంది. ఈ సెల్యులర్ రెజ్యునేషన్ అంటే ఏంటి అంటే ఒక సెల్ అనేది కొంతకాలం వరకే మన బాడీలో సర్వైవ్ అవుతుంది. ఓకే. సో కొన్ని సెల్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. ఓకే. సో ఎప్పటికప్పుడు ఈ కొత్త సెల్స్ అనేవి ఎప్పుడైతే ఫామ్ అవుతూ ఉంటాయో అప్పుడే మనిషి హెల్దీగా ఉంటాడు. సో ఈ ఫామ్ అవుతున్న సెల్స్ ఏమవుతా ఉంటాయంటే కొంతకాలానికి అవి వాటికి కరెక్ట్ ఇది దొరకక, అంటే కరెక్ట్ న్యూట్రియంట్స్ అనేవి దొరకక ఇవి డల్ అయిపోతూ ఉంటాయి. అంటే అవి చేయాల్సిన ఫంక్షన్ ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా అలా ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మన టీం ఉంది. సో మన టీం లో అందరూ వర్క్ చేస్తారా అంటే అందరూ వర్క్ చేయరు. ఓకే. సో కొంతమంది మాత్రమే యాక్టివ్ గా వర్క్ చేయగలుగుతారు, కొంతమంది యాక్టివ్ గా వర్క్ చేయలేరు. మేబీ వాళ్ళ పనుల వల్ల కావచ్చు, సో ఏదైనా కానీ. సో ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను, అంటే యాక్టివ్ ఇవి ఉంటాయి, యాక్టివ్ సెల్స్ ఉంటాయి, ఇన్యాక్టివ్ సెల్స్ ఉంటాయి. ఓకే.
ఓకే. సో యాక్టివ్ సెల్స్ ఈ ఇన్యాక్టివ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెజ్యునేట్ చేస్తాయి. అంటే బేసిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మనిషి కరెక్ట్ గా వర్క్ చేయాలంటే మోటివేషన్ ఎట్లా అవసరమో ఈ సెల్యులర్ రెజ్యునేషన్ అనేది కూడా దీనికి ఈ సీబక్టోన్ అనేది ఇస్తూ ఉంటుంది. ఓకే, అంటే రెజ్యునేట్ చేస్తుంది, ఉత్తేజపరుస్తుంది. ఓకే. ఫ్లావనాయిడ్స్ ఏం చేస్తాయి అంటే ఇమ్యూన్ సిస్టమ్ ని కరెక్ట్ గా రోగ నిరోధక శక్తిని పెంచుతూ ఉంటాయి. ఈ కెరోటినాయిడ్స్ అంటే ఏంటి అంటే ఈ కెరోటినాయిడ్స్ చేసే పని ఏంటి అంటే మన ఏజ్ ఏదైతే ఉందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము చాలా మంది తక్కువ ఏజ్ ఉన్నట్టు కనబడతారు, తక్కువ ఏజ్ ఉంటుంది కానీ పెద్దవాళ్ళలా కనబడతారు. ఓకే. సో కొంతమందిని చూస్తే వాళ్ళ ఏజ్ అనేది చాలా ఉంటుంది కానీ వాళ్ళని చూస్తే అంత ఏజ్ అని అనుకునేలాగా యంగ్ గా కనబడతారు. అంటే వాళ్ళు ఎందుకు కనబడతారు, దానికి గల రీజన్ ఏంటి అంటే ఈ కెరోటినాయిడ్స్ అనేవి కరెక్ట్ గా ఉండడం వల్ల, కరెక్ట్ గా ఫంక్షన్ అవ్వడం వల్ల. ఓకే. సో ఈ కెరోటినాయిడ్స్ అనేది కరెక్ట్ గా ఫంక్షన్ అవ్వడం ద్వారా ఏమవుతుందంటే మన ఏజింగ్ ప్రాసెస్ అనేది కొద్దిగా స్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే నాగార్జున ఉన్నారు, నాగార్జున గారు ఇప్పుడు తన ఏజ్ చాలా ఉన్నప్పటికీ కూడా యంగ్ గా కనబడతారు. అంటే తన కెరోటినాయిడ్స్ అనేది తనలో అంటే అలాంటి ఫుడ్ అనేది తీసుకోవడం ద్వారా యంగ్ గా కనబడుతున్నారు. అట్లానే ఈ కెరోటినాయిడ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఏజింగ్ ప్రాసెస్ ని తగ్గిస్తాయి. అంటే ఏజ్ అనేది పైబడినట్టు కనబడకుండా చేస్తాయి. ఓకే. సో ఇంకా ఈ సెల్ రిప్రొడక్షన్ కానీ ఇకపోతే ఈ మినరల్స్ ఏం చేస్తాయంటే ఎనర్జీని ఇస్తాయి, అట్లానే గ్రోత్ అయ్యేటానికి సపోర్ట్ చేస్తాయి. అట్లానే మనకి ఈ ఎనర్జీ ఏమవుతుందంటే మెంటల్ ఈ ఎనర్జీ ఎప్పుడైతే మనిషికి ఉంటుందో ఆటోమేటిక్ గా బ్రెయిన్ అనేది కరెక్ట్ గా పని చేస్తుంది, ఫంక్షన్ చేస్తుంది. మెంటల్ క్లారిటీ, ఒక పని చేస్తున్నప్పుడు ఫోకస్డ్ గా వర్క్ చేస్తాము. ఓకే. సో అది ఓకే. సో ఇంకా మనకి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఉంది. అంటే ఇవన్నీ ఏంటి అంటే ఈ సీబక్టోన్ లో ఇన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే. సో ఒక్క సీబక్టోన్ ఫ్రూట్ లో ఇన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు మన కంపెనీలో ఉండే ఈ సీబక్టోన్ లో 2 ఉంటాయి. సో 2 ఇంగ్రీడియంట్స్ తో చేస్తారు. సో వన్ ఇస్ సీబక్టోన్ ఫ్రూట్ అండ్ సెకండ్ వన్ ఇస్ బోస్వేలియా సెరాటా. ఓకే. సో ఒక దాంట్లోనే ఇన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి మనం చూస్తున్నాం. ఓకే. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే సో ఇది బేసిక్ గా మనకి ఎలాంటి బాడీలో ఎక్కడ కూడా ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ అనేవి ఏవి కూడా రాకుండా చూస్తుంది. అట్లానే కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చూస్తుంది. ఇవి వీటి యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్. ఓకే. సో ఇంకా మనము ముందుకు వెళ్తే సో ఇది ఒక మెడిసినల్ బెనిఫిట్ ఏ విధంగా ఇస్తాయి, ఒక హెల్దీ ఫ్రూట్ లాగా ఎట్లా చెప్పొచ్చు, ఇది దీన్ని తీసుకోవచ్చు అని దీనివల్ల ఇంకా ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే ఫాస్ట్ గా మనము దీన్ని ముందుకు వెళ్దాము. ఓకే. సో సీబక్టోన్ అనేది ఒక ఫుడ్ లా తీసుకోవచ్చు. సో అలా తీసుకున్నప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్ గా ఉండేలాగా చేస్తుంది. ఓకే. రెస్పిరేషన్ అనేది కరెక్ట్ గా ఉండేలాగా చేస్తుంది. ఓకే. సో స్టమక్ అప్సెట్స్ ఇట్లాంటి ఏమీ కూడా లేకుండా చూస్తుంది. ఓకే. సో బేసిక్ గా ఇందాక నేను చెప్పినట్టు ఇది ఈ కార్డియోవాస్కులర్ హెల్త్ అన్నది ఇది రీసెర్చర్స్ కూడా టెస్ట్ చేసి ఇది ప్రూవెన్ అన్నమాట. ప్రూవెన్ హెల్త్ బెనిఫిట్ ఇది. ఓకే. సో చాలా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఇది యూజ్ చేసినప్పుడు తక్కువ అయినాయి అని చెప్పని ప్రూవెన్ గా అది ప్రూవ్ అయ్యి ఉంది. ఓకే. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ సీబక్టోన్ అనేది మనం యూజ్ చేస్తూ ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ అన్నది ఆటోమేటిక్ గా కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుందో ఆటోమేటిక్ గా కొలెస్ట్రాల్ లెవెల్ అనేది తగ్గుతుంది. ఓకే. సో బేసిక్ గా ఈ కొలెస్ట్రాల్ అనేది కరెక్ట్ గా లేకపోతే అంటే బాడీకి అందాల్సిన కొలెస్ట్రాల్ కన్నా ఇంకా ఎక్కువ అంటే బ్యాడ్ ఫ్యాట్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ గా బ్లడ్ ప్రెషర్ అన్నది పెరుగుతుంది. ఓకే. ఎందుకంటే వెళ్ళాల్సిన సర్క్యులేషన్ అనేది కరెక్ట్ గా వెళ్ళకుండా ఆగిపోతుంది కాబట్టి బ్లడ్ ప్రెషర్ అన్నది ఒక్కసారిగా ఇట్లా ఫోర్స్ గా వెళ్తుంది. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ ఒక్కోసారి హై అవుతుంది, ఒక్కోసారి తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కరెక్ట్ గా ఉంచుకోవాలి. సో ఈ సీబక్టోన్ ఏం చేస్తుందంటే కొలెస్ట్రాల్ లెవెల్ ని కరెక్ట్ గా ఉంచడం వల్ల
బెనిఫిట్ ఏంటంటే బీపీ కానీ లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయి. ఓకే, అట్లానే ఎప్పుడైతే ఈ హార్ట్ అనేది కరెక్ట్ గా ఉంటుందో ఆటోమేటిక్ గా స్ట్రెస్ రిలీఫ్ కూడా మనకు ఉంటుంది. ఓకే, సో ఇంకా అంతే కాకుండా ఇది మన బ్రెయిన్ ఇందాక చెప్పినట్టు సెరిబ్రో వాస్కులర్ డిసీజెస్ కూడా ఏమీ రాకుండా చూస్తుంది. అంటే బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రాకుండా చూస్తుంది. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది. కరెక్ట్ గా ఇమ్యూన్ సిస్టమ్ ని నాకు సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్ అంటే ఈ ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి అని చెప్పని అన్నాను కదా. బేసిక్ గా మనకి ఈ ఫ్లావనాయిడ్స్ ఇమ్యూన్ సిస్టమ్ ని బిల్డప్ చేస్తాయి. ఓకే, అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంటే ఎలా పెంచుతాయి అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో ఆ టాక్సిన్స్ అనేది ఆటోమేటిక్ గా తీసివేయడం అంటే క్లెన్స్ చేయడం డీటాక్సిఫై చేయడం ద్వారా ఆటోమేటిక్ గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది బిల్డప్ అవుతుంది. ఈ ఫ్లావనాయిడ్స్ చేసే పని ఏంటి అంటే అదే. ఓకే, నెక్స్ట్ దీని వల్ల ఇంకా యూజ్ ఏంటి అంటే డయాబెటిస్ ని కంట్రోల్ చేస్తుంది. డయాబెటిస్ కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. సో ఇది ఏ విధంగా ఉంచుతుంది అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో ఇందాక నేను చెప్పినట్టు ఫ్రీ రాడికల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ని ఫైట్ చేస్తాయి అని చెప్పాను కదా. సో అది లెవెల్ చేస్తుంది. ఓకే, సో ఈ డయాబెటిస్ ఇన్సులిన్ అనేది బేసిక్ గా ఇది కరెక్ట్ ఈ బ్యాలెన్స్ లో ఉండేటట్టు చేస్తుంది. ఇన్సులిన్ లెవెల్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, అట్లానే ఇంకా మనకి మన బాడీలో ఇందాక నేను చెప్పినట్టు సెల్స్ ఉంటాయి అని చెప్పాను కదా. ఈ సెల్స్ కరెక్ట్ వేలో మల్టిప్లై అవ్వాలి. ఓకే, సో ఎప్పుడైతే ఈ కరెక్ట్ వేలో మల్టిప్లై అవ్వకుండా అబ్నార్మల్ గా సో మల్టిప్లై అవుతూ ఉంటాయో అది క్యాన్సర్ కి లీడ్ చేస్తుంది. ఓకే, సో అలా అవ్వకుండా ఈ సీబక్టోన్ అనేది లుకేమియా క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ రాకుండా కాపాడుతుంది. ఓకే, సో అంటే వన్స్ వచ్చినాక యూజ్ చేయడం. ఒక ఇల్లు అనేది తగలబడిపోయిన తర్వాత మనం వాటర్ పోస్తే యూజ్ ఉండదండి. ఓకే, సో ఒక ఇల్లు అనేది తగలబడకుండా మనం కాపాడుకోవాలి. కాపాడుకోవడానికి ఈ సప్లిమెంట్. ఓకే, సో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఇందులో ఉన్నాయి. ఓకే, అట్లానే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇది ట్రీట్ చేస్తుంది. అంటే అవి కూడా తగ్గిస్తుంది. ఓకేనా సార్, నాకు ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పాను అన్నాను కదా. సో ఇక్కడ చూడండి ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఇంకా ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే వెయిట్ లాస్ కి యూజ్ థైరాయిడ్ ఫంక్షన్ కి కూడా యూజ్ అవుతాయి. ఓకే, సో ఇది ఏం చేస్తుంది బేసిక్ గా ఈ ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాట్ స్టోరేజ్ అవ్వకుండా ఈ ఒమేగా 7 అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, సో అట్లానే థైరాయిడ్ అని చెప్పాను కదా. థైరాయిడ్ కూడా బ్యాలెన్స్ ఏంటంటే కంట్రోల్లో ఉంటుంది థైరాయిడ్. ఓకే, సో ఇది కూడా ప్రూవెన్ అనమాట. ప్రూవెన్ ఇవన్నీ నుంచి ప్రతి హెల్త్ బెనిఫిట్ అంటే సైంటిస్ట్ కానీ కానీ టెస్ట్ చేసి రీసెర్చ్ చేసి తెలుసుకొని ప్రూవెన్ అయిన హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే. అంటే ప్రూవెన్ అవ్వని హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది ఓన్లీ ప్రూవెన్. ఓకే, సో ఇది ఇంకా ఏం చేస్తుంది అంటే ఇవన్నీ కూడా అంటే మన బాడీ ఇన్ఫ్లమేషన్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఈ సెల్స్ ఏవైతే ఉంటాయో ఈ సెల్స్ అనేవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అవుతూ ఉన్నప్పుడు బాడీలో ఆటోమేటిక్ గా ఇన్ఫ్లమేషన్ అనేది వస్తూ ఉంటుంది కొన్ని సార్లు. సో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది కూడా రాకుండా ఈ లివర్ ఇన్ఫ్లమేషన్ అనేది రాకుండా బేసిక్ గా ఈ సీబక్టోన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, అట్లానే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమున్నా గానీ ఓకే, సో అవి కూడా రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది సీబక్టోన్. ఓకే, సో ఇక్కడ స్టమక్ అప్సెట్ కానీ లేకపోతే డిస్పెప్సియా అట్లాంటివి ఉంటాయి కదా, కాన్స్టిపేషన్, ఇవన్నీ కూడా క్లియర్ చేస్తుంది. ఓకే, సో స్కిన్ కి ఇందాక చెప్పాను కదా. సో విటమిన్ ఏ విటమిన్ ఈ ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన స్కిన్ కరెక్ట్ గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. సో దాని నుంచి మెయిన్ మనం రాసుకోవాల్సిన
స్పీసీస్ ఏవేవి ఉన్నాయో సో ఇప్పుడు నేను చెప్తాను రాసుకున్నవి టాపిక్ అని చెప్పని అంటారు. అంటే మనం స్కిన్ వచ్చి ఇవి అన్నమాట. ఓకే, సో ఇవి ఏంటి డెర్మటైటిస్ అంటారు, అల్సర్ అంటారు, యాక్ని, స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఎక్సిమా అంటారు. ఓకే, సోరియాసిస్ అంటారు. ఈ కానీ విటమిన్ omega-7 ఫ్యాటీ యాసిడ్స్ కానీ సో ఇవి ఏం చేస్తాయంటే బేసిక్ గా మనకి స్కిన్ ని కరెక్ట్ గా ఉండేలాగా హెల్ప్ చేస్తాయి. ఓకే, అంటే మన స్కిన్ కి ఉన్న కొలాజన్ కానీ ఎలాస్టిసిటీ ఏదైతే ఉంటుందో అది క్లియర్ గా ఎలాస్టిసిటీని పెంచుతుంది. ఓకే, సో ఈ ఎలాస్టిసిటీ ఎప్పుడైతే కరెక్ట్ లెవెల్లో ఉంటుందో ఆటోమేటిక్ గా మన స్కిన్ అనేది ఫర్మ్ గా ఉంటుంది, అంటే స్టిఫ్ గా ఉంటుంది. రింకిల్స్ అనేవి మన స్కిన్ కి రాకుండా ఈ సీబక్తోన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకేనా, సో ఇంకా మనకి ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ నేను చెప్పాను కదా, ఫ్రాస్ట్ బైట్ అని చెప్పాను అన్నాను. ఫ్రాస్ట్ బైట్, మ్యూకోసైటిస్, ఈ మ్యూకోసైటిస్ అనేది ఓరల్ అంటే నోట్లో వచ్చేది. ఓకే, ఓరల్ గా వస్తుంది ఇది. ఈ ఫ్రాస్ట్ బైట్ అనేది మనకి స్కిన్ మీద వస్తుంది. స్కిన్ ఏ విధంగా అవుతుందంటే పుచ్చిపోవటము లేకపోతే ఇట్లా గౌట్స్ లాగా రావటము అట్లా అవుతుంది. ఓకే, సో ఇచ్చి స్కిన్, దురద, ఎక్సిమా అంటే మనకు తెలుసు. ఓకే, సో సోరియాసిస్, రుకేషియా అంటే కూడా సో ఈ స్కిన్ ప్రాబ్లమే అన్నమాట. అంటే స్కిన్ మీద ఎట్లా వస్తుందంటే పింక్ కలర్ లో అయిపోయి స్వెల్ అయిపోయి అంటే వాపు లాగా వచ్చేసి పింపుల్స్ లాగా వస్తుంది, దాన్ని రుకేషియా అంటారు. ఓకే, సో సో స్కిన్ ఇన్ఫ్లమేషన్ కూడా రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. అట్లానే ఇంకా దేనికి హెల్ప్ చేస్తుంది అంటే సో లేడీస్ కి కూడా ఇది సర్వసైటిస్ అని చెప్పని అంటాం. అంటే వెజైనల్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి హెయిర్ కి కూడా ఈ సీబక్తోన్ అనేది యూజ్ అవుతుంది. అంటే హెయిర్ కి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే హెయిర్ అనేది షైన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ హెయిర్ అనేది షైన్ అవ్వడానికి బేసిక్ గా ఈ సీబక్తోన్ లో ఉన్న లీవ్స్ ని యూజ్ చేస్తారు. ఓకే, లీవ్స్ ద్వారా మనకి ఏంటంటే ఈ లీవ్స్ ఏదైనా ఆయిల్ లో యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఆ హెయిర్ అనేది షైనీగా అవ్వడము అనేది మనం చూస్తాం. లేదా మనము ఫ్రూట్ ని తీసుకున్నప్పుడు కూడా మన హెయిర్ అనేది ఇంప్రూవ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో హెయిర్ కి కూడా ఇది యూజ్ అవుతుంది. అది హెయిర్ చాలా మంది యాంటీ హెయిర్ ఫాల్ లాగా కూడా ఇది యూజ్ అవుతుంది. అంటే జుట్టు అనేది రాలిపోకుండా హెల్ప్ చేస్తుంది. అట్లానే చాలా మందికి ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అని అంటారు కదా, సో తెల్ల ఎంటుకలు చిన్న ఏజ్ లో రావటం. ఓకే, సో అలాంటి వాళ్ళకు కూడా ఇది ఈ సీబక్తోన్ అన్నది హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఐ కేర్ అన్నది కూడా మనకి ఏంటి అంటే ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి రాకుండా విజన్ ని కూడా క్లియర్ ఉండేటట్టు చేస్తుంది. అంటే బేసిక్ గా రెటీనా కానీ లేకపోతే క్యాటరాక్ట్స్ రాకుండా సో రెటీనా అనేది కరెక్ట్ గా ఉండేలాగా సో ఇవన్నీ కూడా ఐ హెల్త్ అన్నది కూడా కరెక్ట్ గా ఉండేలాగా చేస్తుంది. కొంతమందికి ఏమవుతుంది అంటే డ్రై ఐస్ అంటారు కదా, సో పొడిబారిన కళ్ళు అంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ సీబక్తోన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇంకా మనకి ఓరల్ గా కూడా ఇది యూజ్ అవుతుంది. ఓరల్ గా కూడా సో ఈ ఇందులో ఉన్న విటమిన్ సి హెల్ప్ చేస్తుంది ఓరల్ కేర్ కి. ఓకే, సో నెయిల్స్ కి కానీ కొలాజన్ కి కానీ ఈ విటమిన్ ఈ కానీ విటమిన్ ఏ omega-7 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి హెల్తీ నెయిల్స్ ఉండడంలో అట్లానే కొలాజన్ ప్రొడక్షన్ లో కూడా కరెక్ట్ గా, అంటే చాలా మందికి గోర్లు ఏ విధంగా ఉంటాయంటే ఇట్లా సగం సగం ఊడిపోయినట్టు లేకపోతే చిన్న నెయిల్. ఓకే, సో ఇంకా మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే ఇది యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పని అన్నాను కదా, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా యూజ్ అవుతుంది అని చెప్పని అన్నాను కదా. సో అది ఇంకా మనకి ఇంకా ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే అల్సర్స్ కూడా రాకుండా మన బాడీలో అల్సర్స్ అనేవి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే స్టమక్ అప్సెట్స్ కానీ లేకపోతే ఇట్లాంటి ఉంటాయి కదా, సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి రాకుండా హెల్ప్ చేస్తుంది ఈ సీబక్తోన్. ఓకే,
అట్లానే ఇందాక నేను చెప్పినట్టు లైకోపిన్, ఇందులో ఉన్న లైకోపిన్ ఏదైతే ఉందో ఆ లైకోపిన్ అనేది స్పర్మ్ కౌంట్ ని కరెక్ట్ గా ఉండేటట్టు చేస్తుంది. అట్లానే కోలన్ హెల్త్ ని కూడా కరెక్ట్ గా ఉండేటట్టు చేస్తుంది. ఈ విటమిన్ సి అన్నది బాడీకి ఎంత ఇస్తే మనిషి అంత హెల్దీగా ఉంటాడు. ఓకే, సో నేను ఆల్రెడీ దీని గురించి నేను మీకు చెప్పాను. సో ఈ విటమిన్ సి, ఇందులో ఉన్న విటమిన్ సి ఏం చేస్తుంది అంటే బేసిక్ గా మనకి మైగ్రేన్ హెడేక్స్ ఉన్నా, లేకపోతే ఎప్పుడైనా మనకి హెడేక్స్ కూడా చాలా మందికి ఇట్లా మైగ్రేన్ హెడేక్ ఉన్నప్పుడు అవి కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది ఈ సీబక్తో. ఓకే, సో నెయిల్స్ కి కానీ, లేకపోతే డ్రై స్కిన్ ఉన్నా, ఫ్యాటిక్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఏదన్నా మనకి గాయాలైనా కానీ త్వరగా మానిపోవడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది విటమిన్ సి. ఓకే, సో అట్లానే యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇందాక చెప్పాను కదా, యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ కూడా కలిగి ఉంది. ఓకే, సో ఇంకా అట్లనే మనకి ఏదైనా న్యాచురల్ పెయిన్ కిల్లర్ ఇది అని చెప్పొచ్చు. ఓకే, సో ఏదన్నా మనకి పెయిన్ వచ్చినా గానీ, సో బేసిక్ గా మనం పెయిన్ కిల్లర్ అట్లాంటి మనం బయట వాడుతూ ఉంటాం. సో అట్లాంటి ఇది ఆ ప్రాపర్టీ కూడా ఇందులో ఉంటుంది అనమాట. న్యాచురల్ పెయిన్ కిల్లర్ అని చెప్పని దీన్ని అంటారు. ఓకే, సో ఇందాక చెప్పినట్టు గ్యాస్ట్రో ఇసోఫాగల్ రిఫ్లెక్స్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, అంటే మనకి మంట, ఛాతిలో మంట అని చెప్పని అంటాం కదా, సో అలాంటివి కూడా రాకుండా, అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సీబక్తోన్ అన్నది మనకి బేసిక్ గా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇంకా మనకి స్టామినా అన్నది బిల్డ్ చేస్తుంది. సో చాలా మంది అథ్లెట్స్ ఉంటారు కదా, అథ్లెట్స్ అనే వాళ్ళు ఈ సీబక్తోన్ ని యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ స్టామినా అనేది పెంచుతుంది. సో పెంచడం ద్వారా బేసిక్ గా మనకి స్ట్రెంగ్త్ అన్నది ఆటోమేటిక్ గా వస్తుంది కాబట్టి ఎక్కువసేపు ప్రాక్టీస్ అనేది వాళ్ళు చేయడానికి యూజ్ అవుతుంది. సో అట్లానే ఇంకా ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే మన బ్లడ్ క్లాటింగ్ కూడా, అంటే మన బ్లడ్ అనేది కరెక్ట్ వేలో క్లాట్ అవ్వాలి. అంటే ఎంత టైంలో క్లాట్ అవ్వాలో అంత టైంలో క్లాట్ అవ్వాలి. అది లేట్ గా క్లాట్ అయిన ప్రాబ్లమే, ఎర్లీగా క్లాట్ అయిన ప్రాబ్లమే. కాబట్టి అది కరెక్ట్ వేలో క్లాట్ అయ్యేలా, కరెక్ట్ టైంకి, ఇంత స్పెసిఫిక్ టైం ఉంటుంది కదా, సో ఆ టైంలో అంతవరకు క్లాట్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ కొంతమందికి ఏంటి అంటే తొందరగా బ్లడ్ అనేది క్లాట్ అవుతూ ఉండడము, బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ రావటము. సో ఎప్పుడైతే బ్లడ్ క్లాట్ అనేది అవుతూ ఉంటుందో ఇంకా ఎక్కువ డిసీజెస్ కి అవకాశం ఉంటుంది. సో ఇంకా ఎక్కువ డిసీజెస్ రావడానికి, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, ఆటోమేటిక్ గా బ్లడ్ అనేది క్లాట్ అవుతున్నప్పుడు ఇట్లా ఏమంటారు వూన్స్ కానీ, లేకపోతే పుండ్లు కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి బాడీ మీద. సో అవన్నీ రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఉమెన్ హెల్త్ కేర్, ఇందాక నేను ఆల్రెడీ ఇది చెప్పాను దీని గురించి. సో ఇంకా మనకి మీరు అనుకోవచ్చు దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పని అనుకోవచ్చు. సో వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ఎవరు తీసుకున్నా కానీ, చాలా మంది ఇది యూజ్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి, సో అలాంటి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఎలాంటి నెగటివ్ ఎఫెక్ట్ వచ్చినట్టు, నెగటివ్ ఇంపాక్ట్ వచ్చినట్టు ఇప్పటి వరకు రికార్డ్ అవ్వలేదు. ఓకే, సో సీబక్తోన్ అనేది అంత హెల్ప్ చేస్తుంది. అందుకే మన నరేంద్ర మోడీ గారు కూడా సో ఈ సీబక్తోన్ రిఫర్ చేయడానికి గల కారణం ఏంటి అంటే ఇదే. సో చాలా మంది అనుకుంటారు ఇది కిడ్స్ కి ఇవ్వచ్చా, చిన్న పిల్లలకి ఇవ్వచ్చా అని చెప్పని అనుకుంటారు. ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఎవరైనా వాడొచ్చు. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇందులో 190 బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉండడం వల్ల అది న్యూట్రాసెటికల్ గా, కాస్మెటికల్ గా, ఫార్మాసిటికల్ గా, ఎన్వైరన్మెంటల్ గా, కల్నరీగా, సో ఆ డైజెస్టివ్ సిస్టమ్ ని, లేకపోతే యూరోజనైటల్ గా, సో ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఇన్ని యూజెస్ అనేవి సీబక్తో ఇస్తుంది మనకి. ఓకే, యాంటీ ఆక్సిడెంట్ గా, లేకపోతే స్కిన్ టోన్, టెక్స్చర్ అనేది కరెక్ట్ గా ఇస్తుంది. ఓకే, సో ఓవరాల్ గా ఒకసారి మనము టేక్ అవే ఏంటి సీబక్తోన్ గురించి అంటే బేసిక్ గా ఆర్థరైటిస్ కి పనిచేస్తుంది, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అల్సర్స్ ఏమున్నా పనిచేస్తుంది, గౌట్, ఓకే, సో గౌట్స్ అంటారు కదా, సో అట్లాంటివి రాకుండా హెల్ప్ చేస్తుంది, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా ఉంటుంది, అండ్ అమైనో యాసిడ్ లాగా కూడా ఇది పనిచేస్తుంది. ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, అంటే ఇందా చెప్పినట్టు ఒమేగా 3, 5, 3, 6, 7 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి కదా, సో అట్లా. సో ఈ బ్లడ్ ప్రెషర్ కూడా కరెక్ట్ గా, బ్లడ్ సర్క్యులేషన్ కూడా కరెక్ట్ గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో కొలెస్ట్రాల్ అనేది కరెక్ట్ లెవెల్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అట్లానే మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, సో ఐ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే మన ఏజింగ్ ప్రాసెస్ కానీ స్లోగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. హార్ట్ డిజార్డర్స్ కూడా ఏమి రాకుండా మన కొలెస్ట్రాల్ అనేది కరెక్ట్ లెవెల్లో ఉండడానికి చూస్తుంది.
అట్లానే బ్లడ్ వెసల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రాకుండా, అంటే ఇందాక చెప్పినట్టు బ్లడ్ క్లాటింగ్ అట్లాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో ఇంకా మనకి క్యాన్సర్ ఇందాక చెప్పినట్టు లుకేమియా క్యాన్సర్ కానీ, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఇంకా కొన్ని రకాల క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఇది కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది. సర్వైకల్ క్యాన్సర్ కూడా రాకుండా ఇది సీబక్తం అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే. సో ఇంకా మనకి ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా కరెక్ట్ గా ఉండేలాగా చూస్తుంది, అంటే ఇమ్యూన్ సిస్టమ్ ని బిల్డ్ చేస్తుంది. ఓకే. సో నైట్ బ్లైండ్నెస్, ఐ మీన్ రేచీకటి అని అంటారు కదా, అలాంటివి రాకుండా, డ్రై ఐస్, పొడిబారిన కళ్ళు అని అంటారు కదా, సో అలాంటివి కూడా రాకుండా. ఓకే. సో ఇందులో ఉన్న విటమిన్ సి కానీ, ఏ కానీ, బి కానీ, సో విటమిన్ బీటా కెరోటిన్స్ కానీ, మినరల్స్ కానీ, అమైనో యాసిడ్స్ కానీ, ఫ్యాటీ యాసిడ్స్ కానీ, ఇవన్నీ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో స్కిన్ పరంగా చూస్తే ఏవైనా కట్స్ వచ్చినా, లేకపోతే యాక్నీ వచ్చినా, డెర్మటైటిస్ ఉన్నా, డ్రై స్కిన్ ఉన్నా, ఎక్సిమా ఉన్నా, స్కిన్ అల్సర్స్ ఉన్నా, ఏమీ కూడా ఇలాంటివి కామన్ కోల్డ్ అంటాం, కామన్ కోల్డ్ కూడా రాకుండా, డైజెస్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, లివర్ డిసీజెస్ రాకుండా, సో ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే. సో విటమిన్ ఏ, విటమిన్ B1, B2, B6, C ఇవన్నీ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్. ఇందాక నేను చెప్పాను కదా 190 యాక్టివ్ బయో కాంపోనెంట్స్ అని చెప్పాను అన్నాను కదా, సో అవన్నీ కూడా ఇందులో ఉండటం ద్వారా ఇన్ని బెనిఫిట్స్ ఎందుకు ఉన్నాయంటే ఇందుకు ఉన్నాయి. ఓకే. సో ఇంకా ఇందులో నేను చెప్పాను హెల్త్ బెనిఫిట్స్ లో ఇంకొకటి ఏంటి, ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బాస్వేలియా సెరాటా. బాస్వేలియా సెరాటా అని తెలుగులో ఏమి అనొచ్చు అంటే సాంబ్రాణి అని అంటారు కదా, ఈ సాంబ్రాణి ఏం చేస్తూ ఉంటుందంటే, సాధారణంగా ఈ సాంబ్రాణిని పూర్వకాలంలో మనకి మెడిసినల్ ప్రాపర్టీగా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా మనకి చిన్నపిల్లలకి వేస్తూ ఉంటారు కదా, సో దానిది ఇప్పుడు ఈ శ్రీభక్తుల్లో ఏం వాడారు అంటే, జిగురులో ఉండే కాండంలో ఉండే జిగురు ఉంటుంది కదా, ఆ జిగురుని కూడా వాడారు అనమాట ఇందులో. సో ఈ ఈ వాడటం వల్ల ఏమవుతుంది అంటే ఆర్థరైటిస్ రాకుండా, ఓకే, స్కిన్ కి కానీ, స్కిన్ డిసీజెస్ ఏమి రాకుండా, పార్కిన్సన్ డిసీజ్ అంటే నరాల బలహీనత అంటారు కదా, సో అలాంటివి రాకుండా, డయాబెటీస్ రాకుండా, హెడేక్స్ రాకుండా, క్యాన్సర్ రాకుండా, లివర్ ప్రొటెక్షన్, లివర్ కి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే. సో కొంతమందికి బ్రెయిన్ స్వెల్లింగ్ ఉంటుంది, సో అలాంటివి కూడా రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. కాగ్నిటివ్ ఫంక్షన్ కూడా కరెక్ట్ గా ఉండేలాగా మనకి చేస్తుంది. ఓకే. ఓవరాల్ గా బాస్వేలియా సెరాటా, సో రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటి అంటే, ఇది పెయిన్ ఏదైనా పెయిన్ ఉన్నా కానీ తగ్గుతుంది. ఇది మన ప్రోడక్ట్స్ లో పెయిన్ రిలీఫ్ జెల్ అని చెప్పని ఉంటుంది కదా, ఆ పెయిన్ రిలీఫ్ జెల్ లో కూడా ఈ బాస్వేలియా సెరాటా అనేది యూజ్ చేశారు. ఎందుకు యూజ్ చేశారంటే ఈ పెయిన్ కిల్లర్ గా ఇది యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నా, సో రుమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నా, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇట్లాంటివి ఉన్నప్పుడు, అంటే బేసిక్ గా ఆర్థరైటిస్ కి ఇది బాస్వేలియా సెరాటా అనేది బాగా పనిచేస్తుంది. ఆస్తమా ఉన్నా, సో కాళ్ళ వాపులు అట్లాంటివి ఉన్నా, లేకపోతే స్కిన్ ఎలాస్టిసిటీ ఏదైతే ఉందో ఆ స్కిన్ ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే. సో ఇది సీబక్తోన్ యొక్క యూజెస్.